ఐడిటీవీ మన ఉనికి మన వాణి. విజయవాడలోని సిద్ధార్థ్ మెడికల్ కాలేజీలో ఏప్రిల్ 9న మాస్ కాపీయింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది. 5గురు విద్యార్థులు పరీక్ష సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సిబ్బందితో కుమ్మక్కై కాపీకి పాల్పడ్డారు. మొదట 2, తర్వాత మరో 2 విద్యార్థులు నోట్బుక్ మరియు సెల్ ఫోన్లతో పట్టుబడడంతో ఘటన తీవ్రతరమైంది. తనిఖీ చేసినప్పుడు విద్యార్థుల వద్ద భారీగా స్లిప్పులు లభించాయని, వీటిలో ఎక్కువగా అదే రోజు ప్రశ్నల సమాధానాలే ఉండడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఈ కాలేజీలో కొత్తది కాదని సమాచారం. గతంలోనూ ఇలాంటివే జరగడంతో గత 2 ఏళ్లుగా సప్లిమెంటరీ పరీక్షలు అక్కడ నిర్వహించలేదు. ఈసారి తిరిగి పరీక్షలు నిర్వహించగా అదే తీరు కొనసాగడంతో సిబ్బంది పాత్రపై అనుమానాలు మళ్లీ వెల్లువెత్తాయి. స్లిప్పులు అందించడంలో సిబ్బంది పాత్ర ఉందన్న ఆరోపణలు, పర్యవేక్షకుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. రహస్యంగా ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు జరిపి అక్రమాలు బయటపెట్టారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పరీక్షలు రాసిన విద్యార్థుల సమాధాన పత్రాలు మూల్యకానం చేస్తారా లేక పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలా అనే అంశం సందిగ్ధంగా మారింది. పరీక్షల విధుల్లో అవ్యవస్థల కారణంగా రాష్ట్రంలోని ఇతర మెడికల్ కళాశాలల పరీక్షలపై కూడా నమ్మకం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఏప్రిల్ 21 వరకు పరీక్షలు జరుగుతుండగా పరీక్షల విశ్వసనీయతను నిలబెట్టడం విద్యాశాఖకు పెద్ద సవాల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.